అందరికీ నమస్తే. నేను మీ రాధి. వెల్కమ్ టు శ్రీ ఆర్షనిధి. అత్యంత పరమ పవిత్రమైనటువంటి వైకుంఠ గద్యం గురించని తెలుసుకున్నాము. ఈ వైకుంఠ గద్యం శ్రీ రామానుజ ఆచార్యులు రచించారు. శ్రీ వైకుంఠ గద్యంలోని 6 చరణాలు ఉన్నాయి. శ్రీ వైకుంఠ గద్యము వైకుంఠము పరమపదమైనటువంటి సర్వోన్నతమైనటువంటి ప్రతి ఒక్క విష్ణు భక్తులు కోరుకునేటటువంటి వైకుంఠాన్ని గురించని ఆ వర్ణనను వివరిస్తుంది ఈ వైకుంఠ గద్యం. ఇది సాక్షాత్ శ్రీమన్నారాయణుని యొక్క సర్వోన్నత నివాసం. విముక్తి పొందినటువంటి ఆత్మలు, అలాగే శాశ్వతమైనటువంటి స్వర్గలోక దేవతల మధ్యన నివసిస్తున్నాడు. ఈ మోక్షం పొందిన ఆత్మలన్నీ కూడా ముక్తి పొంది మోక్షాన్ని చేరితే వాళ్ళు సర్వోత్కృష్టతమైనటువంటి శ్రీ వైకుంఠములో వాళ్ళకి ఎప్పుడు కూడా శాశ్వతమైనటువంటి స్థానాన్ని పొందుతారు. ఎవరైతే మోక్షాన్ని పొందుతారో వాళ్ళకి స్వయం శరణాగతి పరమ పురుషార్థం యొక్క శాశ్వతమైనటువంటి సేవకు దారితీస్తుంది. వైకుంఠ గద్యంలోని శరణాగతి పొందడం అంటే భగవంతుని యొక్క శాశ్వతమైన సేవను కోరుకోవడం. అలాగే శరణాగతి ఆచరించిన తర్వాత ఒకరు ఎలా నడుచుకోవాలి, ఏమి చెయ్యాలి అనేటటువంటి దాని గురించని కూడా ఈ వైకుంఠ గద్యంలోని రామానుజాచార్యులు మనకి తెలియజేస్తున్నారు. అలాగే శ్రీ వైకుంఠం గురించని దీని యందు మనోహరమైన వర్ణన ఉంది. వైకుంఠం ఎలా ఉంటుంది, దాని ఐశ్వర్యము, అందమైన తోటలు, చెరువులు, పక్షులు, పూల మొక్కలు, లతలు మొదలైనటువంటి వాటి గురించి అన్నిటి గురించి కూడా ఇందులోని వర్ణన ఉంది. ఈ సంపదలన్నిటికీ కూడా కేంద్రంగా భగవంతుడు శ్రీమన్నారాయణుడు మహాలక్ష్మి సమేతంగా, అలాగే మిగిలినటువంటి ముక్త జీవుల పరివారముతోటి ఆదిశేషునిపై కూర్చుండి తన వాహనమైనటువంటి గరుడునితోటి కూడా ఉండి అక్కడ వైకుంఠంలోని మనకి దర్శనమిస్తున్నారు. వీరందరూ కూడా విష్ణుమూర్తి యొక్క సపరివారం అంతా కూడా ఆయనకి సేవలను చేయడంలో నిమగ్నమై ఉన్నారు. భగవంతుడు స్వయంగా ముక్త జీవులను తన సామీప్యానికి పిలిపించుకున్నప్పుడు తన చరణార విందములను వారి తలలపై విష్ణుమూర్తి స్వయంగా ఉంచుతారు. దాని ఫలితంగా వారు ఎంతో ఆనందంలోని మునిగిపోతారు. అంటే భగవంతుని యొక్క కృప, భగవంతుని యొక్క అనుగ్రహం ఎలా ఉంటుందంటే, ఎప్పుడైతే మనం మన యొక్క కర్మలు అన్నిటి నుండి విముక్తిని పొందుతామో, ఆత్మ నుండి విముక్తిని పొందుతామో, అప్పుడు సాక్షాత్ శ్రీమన్నారాయణుడే తన యొక్క పాదార విందములను మన తలపైన పెడతారట. ఎక్కడైనా సరే మనం కోరుకుంటాము, స్వామి యొక్క పాదాలను ఆశ్రయిస్తాము, స్వామి పాదాల ముందు మనం మోకరిల్లుతాము, మన శిరస్సును పెడతాం. కానీ ఎప్పుడైతే మన యొక్క కర్మలన్నీ కూడా నశించిపోయి పూర్తిగా మనం పరిపక్వతను పొందుతామో, అప్పుడు సాక్షాత్ శ్రీమన్నారాయణుడే తన యొక్క పాదార విందములను తెచ్చి మన తల మీద పెడతారు. ఈ వైకుంఠ గద్యంలోని స్వామి యొక్క దివ్య వర్ణనను తెలుపుతున్నారు. సమస్త విశ్వాన్ని ఆనందంగా తృప్తిగా ఉంచుతూ భగవంతుని స్థితికి అనుగుణంగా సేవిస్తున్న ఆదిశేషుడిని విశ్వక్సేనుడు మరియు సమస్త పరివారాన్ని ఆజ్ఞాపిస్తూ సద్గుణాలు, దైవిక గుణాలతోటి సరితూగే శ్రీదేవితోటి శ్రీ మహావిష్ణువు సౌకర్యవంతంగా కూర్చుని ఉన్నారు. స్వామి యొక్క కళ్ళు ఎలా ఉన్నాయిట, అప్పుడే వికసించిన తామర పువ్వులలాగా ఉన్నాయి. స్వామి స్ఫటికములాగా స్పష్టమైన నీలి మేఘములాగా ఉన్నారు. అతను అద్భుతమైనటువంటి పట్టు పీతాంబరాన్ని ధరించి ఉన్నారు. తన యొక్క మేధాశక్తితో మొత్తం విశ్వాన్ని కూడా ప్రకాశింపజేస్తున్నారు. అత్యంత పరిశుభ్రమైన, అత్యంత
చల్లనైన అసాధారణమైన లేత స్ఫటికము, స్పష్టమైన రత్నము, వాటితోటి దివ్యమైన, అందమైన, అద్భుతమైన, శాశ్వతమైన యవ్వనాన్ని, అత్యద్భుతమైన స్వభావాన్ని, అలాగే చాలా దయతోటి, కారుణ్యామృత దృష్టితోటి ఉన్నారు. అలాగే అతని యొక్క యవ్వనము కారణంగా అతని నుదురు కూడా చెమటతోటి కప్పబడి ఉంది. అతని చుట్టూ ఉన్న గిరజాల జుట్టు ఎంత అందంగా ఉందో! అప్పుడే వికసించిన తామర పువ్వులలాగా ఉన్నటువంటి మనోహరమైన కళ్ళు, లతల వంటి కనుబొమ్మలు, మెరిసే పెదవులు, మధురమైన చిరునవ్వు, లేత బుగ్గలు, ప్రముఖమైనటువంటి ముక్కు, చక్కగా నొక్కులుగా ఉండేటటువంటి జుట్టు, అలాగే నిటారుగా ఉన్న భుజాలతోటి అలంకరించబడి, చక్కగా శంఖము చక్రములతోటి ఆ భుజాలు అలంకరించబడి ఉన్నాయి. శంఖం లాంటి మెడతోటి స్వామి ఎంతో అందంగా కనిపిస్తున్నాడు. తన ప్రియమైనటువంటి వనమాలను ధరించి ఉండి, కుండలములు, మకర కుండలములు వంటి చెవి ఆభరణములు ధరించి ఉండి, అలాగే తనకి ముడిని ధిక్కరించినటువంటి జుట్టుతో, చక్కగా వదులుకున్న జుట్టుతోటి తన మోకాళ్ళ వరకు ఉన్న అతని 4 చేతులను ఆ జుట్టు తాకుతూ ఉంటే అంత జుట్టు ఉందిట స్వామికి. చాలా అందంగా కనిపిస్తున్నారు స్వామి. ఇక అతని అరచేతులు లేతగా ఎర్రగా ఉన్నాయి. స్వామి తన వేళ్లపై ఉంగరాలతోటి రకరకాలైనటువంటి మణులు, వజ్రాలతో కూడినటువంటి ఉంగరాలను ధరించి ఉన్నారు. ఇక స్వామి యొక్క వేలి యొక్క గోళ్ళు చాలా ప్రకాశవంతంగా మెరుస్తూ ఉన్నాయి. స్వామి యొక్క వేళ్ళు కొంతవరకు రక్తంతో కాల్చివేయబడ్డాయి. ఎందుకు అనిసరంటే హిరణ్యకశిపుడిని చంపుతున్నప్పుడు ఈ వేళ్లతోటే కదా స్వామి ఆయన యొక్క పేగులను అవి తీశాడు. కాబట్టి కొంతవరకు రక్తములతోటి కాల్చివేయబడినప్పటికీ కూడా ఎంతో అందంగా ఉన్నాయిట ఆ గోళ్ళు. ఇంకా స్వామి యొక్క పాదాలు అప్పుడే వికసించినటువంటి తామర పువ్వులను పోలి ఉంటాయి. స్వామి యొక్క కళ్ళు, స్వామి యొక్క అరచేతులు, స్వామి యొక్క పాదములు ఇవన్నీ కూడా అప్పుడే వికసించినటువంటి తామర పువ్వులను పోలి ఉన్నట్లుగా ఉంటాయి. అంత అత్యద్భుతంగా ఉంటాయి, అంత మనోహరంగా ఉంటాయి. అత్యంత ఆహ్లాదకరమైనటువంటి ముఖ సౌందర్యముతోటి, కిరీటముతోటి, చక్కగా మణిపూసలతోటి ఏర్పరిచినటువంటి తురాయితోటి ఉండి వేలాడుతూ చేప ఆకారంలో ఉండే చెవిరింగులను స్వామి ధరించి ఉన్నారు. ఇక నగలు, ముత్యాల హారములు, కంకణాలు, వక్షస్థలము, శ్రీవత్సము, అలాగే వజ్రాభరణాలు, ముత్యాల తీగ, ఆ దామోదరాన్ని అంటే ఆ పొత్తి కడుపు భాగాన్ని కప్పేటటువంటి దానికి అలంకరించే ఆభరణాలు, పట్టు పీతాంబరాలు, మొలతాడు, కాళ్ళ నగలు, కాళ్ళకి పట్టీలు, కంకణములు మొదలైనవన్నీ కూడా స్వామి ధరించి ఎంతో అందంగా కనిపిస్తున్నారు. ఎప్పటికీ కూడా వాడిపోనటువంటి అడవి పూలతోటి చేసిన వైజయంతి మాలను ధరించి ఉన్నారు. దాంతో అతను చాలా అద్భుతంగా కనిపిస్తున్నారు. అలాగే స్వామి వనమాలి గదీశాంగి శంఖీ చక్రీ చనందకి శ్రీమాన్ నారాయణో విష్ణుర్ అన్నట్లుగా ఎప్పుడు కూడా ఈ వనమాలి, శంఖము, గదా, చక్రము, శారంగము అనేటటువంటి ధనస్సు, నందకము అనేటటువంటి ఖడ్గము ఇవన్నీ కూడా ధరించి సర్వదా ఆర్తత్రాణ పరాయణుడిగా, సర్వదా ఎక్కడ ఏ భక్తుడు పిలుస్తాడో అని చెప్పి సర్వదా ఇవన్నీ ధరించి ఉండి భక్తులు పిలవగానే శీఘ్రమే వాడిని కాపాడాలి అని రక్షించడానికి సిద్ధంగా ఉంటాడు స్వామి. భగవంతుని యొక్క
గొప్ప సంకల్పం ద్వారా ఆవిర్భవించినటువంటి విశ్వక్సేనుడి సురక్షితమైన చేతుల వద్ద విశ్వం యొక్క సృష్టి, స్థిరత్వము మరియు లయము అనేటటువంటి సంపదను ఈ స్వామి జమ చేశాడు. అలాగే గరుత్మంతుడు అంటే అతను సంసార బంధము అనేటటువంటి సర్పాలను నిరోధించేటటువంటి ఆయన. అటువంటి గరుత్మంతుడు భగవంతుని సేవ చేస్తూ, నిరంతరము భగవంతుని సేవ చేస్తూ అక్కడే వైకుంఠంలోని ఉంటున్నారు. అటువంటి శ్రీమన్నారాయణుడు వైకుంఠంలోని సర్వ భక్తుల చేత, సర్వ సపరివారం చేత సేవించబడుతున్నారు. ఈ వైకుంఠ గద్యము భక్తి యొక్క స్వచ్ఛమైన వ్యక్తీకరణ మరియు జీవన్ముక్తి పొందిన వ్యక్తి తన యొక్క కళ్ళ ద్వారా కనిపించే వైకుంఠానికి సంబంధించినటువంటి వివరణాత్మకమైన వర్ణనను అందిస్తుంది. నారాయణుని కమల పాదాలకు అంటే నారాయణ సాయుజ్యం శరణాగతి చేయడం వలన సాలోక్యం అంటే నారాయణుని నివాసాన్ని పొందడము, అలాగే సారూప్యము ఆత్మ పవిత్రత మరియు సామీప్యం దేవునికి దగ్గరగా ఉండడము అనేటటువంటి ముఖ్యమైన సందేశాన్ని రామానుజులు చెప్పారు. మనకి 4 రకాలైనటువంటి ముక్తులు ఉంటాయి: సాయుజ్యముక్తి, సాలోక్యముక్తి, సారూప్యముక్తి, సామీప్యముక్తి. అంటే నారాయణుని పాదపద్మాలకు శరణాగతి చేయడం వలన నారాయణుని నివాసాన్ని పొంది ఆత్మ పవిత్రత చెంది నారాయణుడికి దగ్గరగా ఉండడం అనేటటువంటి ఈ 4 రకములైనటువంటి ముక్తిని కూడా ఈ వైకుంఠ గద్యం మనకిస్తుంది. శేషుడు అంటే ఆదిశేషుడు, గరుడు, విశ్వక్సేనుడు కూడా ప్రథమమైన భక్తులుగా పరిగణిస్తూ ద్వారపాలకులైనటువంటి జయ, విజయ వంటి భక్తులు చేసే శాశ్వతమైన భక్తితోటి కూడినటువంటి కైంకర్యమును ఇక్కడ ఈ గద్యంలోని కీర్తించారు. ఈ వైకుంఠము 7 ఊర్ధ్వలోకాలను, 7 అధోలోకాలను కి మధ్యన ఈ వైకుంఠం ఉంది. ఈ శరణాగతి అనేటటువంటిది ఒక్కసారి చేసేటటువంటిది అయినా కూడా ప్రతిరోజు కూడా దానిని స్మరిస్తూ ఉండాలి. అంటే ప్రతిరోజు కనీసం కొద్ది కాలమైనా సరే వాసుదేవుణ్ణి స్మరించుకుంటూ ఉండాలి. ఆ విధంగా భగవంతుని సేవలో పెరుగుతున్న ఆసక్తిని పెంపొందించుకుంటూ ఆ శ్రీమన్నారాయణుడి యొక్క ఆశీర్వాదంతో ఆ కోరికను తీరుస్తూ స్వామి శ్రీదేవిని కూడా పక్కన కూర్చోబెట్టి గరుడు మరియు ఇతరుల చేత సేవించబడుతూ ఆదిశేషునిపై ఆసీనులైనటువంటి భగవంతుడిని నెమ్మదిగా సమీపించి భగవంతుణ్ణి పిలుస్తున్నారు. ఈ వైకుంఠ గద్యంలోని రామానుజాచార్యుల వారు చిట్ట చివరికి చెప్తున్నారు, పరివార సమేతుడైనటువంటి సమస్త పరివారముతోటి కూడి ఉన్నటువంటి శ్రీమన్నారాయణునికి నా యొక్క ప్రణామములు, నా యొక్క నమస్కారములు అని శ్రీ రామానుజాచార్యుల వారు చెబుతూ పదే పదే సాష్టాంగపడి లేచి సాష్టాంగ నమస్కారం చేస్తూ అసాధారణమైన భయము మరియు వినయముతోటి నిండిపోయి వంగి వంగి ప్రణామాలు చేస్తూ ఉంటే ఆ ప్రవేశ ద్వారం దగ్గర ఉన్నటువంటి జయ విజయులు చూసి, ఓహో వీడు స్వామికి ఎంతటి అత్యంత భక్తుడో అని చెప్పి ఆయన్ని ఆ స్వామి దగ్గరికి తీసుకుని వెళ్తారు. కాబట్టి మనము ఎప్పుడైతే ఆ స్వామికి శరణాగతిని చేస్తామో, ఎప్పుడైతే మనల్ని మనం పూర్తిగా అర్పించుకుంటామో అప్పుడు ఆ స్వామి తప్పకుండా తనంతట తానుగా మన దగ్గరికి వచ్చి మనల్ని స్వీకరిస్తారు. అత్యంత ప్రేమతోటి అన్ని ప్రదేశాలలో, అన్ని సమయాలలోని ఎటువంటి పరిమితి లేకుండా అన్ని పరిస్థితులలోనూ మన యొక్క అన్ని రకాల సేవలకు స్వామి అంగీకరిస్తాడు. అప్పుడు ఆ స్వామి యొక్క సమ్మతిని పొంది
అసాధారణమైన భయంతో మరియు వినయంతో వంగి దేనికైనా మేము సిద్ధంగా ఉన్నాము స్వామి, మీ యొక్క పాదార విందములు మాత్రమే మాకు శరణం అని చెప్పి వేడుకోవాలి. ప్రకృతి లోకము నుండి అంటే ఇప్పుడున్నటువంటి సాధారణ స్థితి నుండి ఇప్పుడున్నటువంటి భౌతిక ప్రపంచము నుండి భక్తుని యొక్క ప్రయాణం ఆనందంగా ముగుస్తుంది. శ్రీ వైకుంఠము అనేటటువంటి శాశ్వతమైనటువంటి ప్రపంచానికి ఆ భక్తుడు చేరుకొని దైవీ సేవకుల మధ్య ఆ శాశ్వతమైన ప్రపంచములోని భాగమైనప్పుడు అనేటటువంటి ఆలోచన, ఆ భాగమైతే ఎంత బాగుంటుందో, ఎంత అద్భుతంగా ఉంటుందో అనేటటువంటి ఆలోచనతోటి మనందరం కూడా సంతోషంగా ఆ స్వామిని ధ్యానిస్తూ, కొలుస్తూ, స్మరిస్తూ ఎప్పుడూ కూడా ఉందాము. జై శ్రీమన్నారాయణ. అటువంటి వైకుంఠ గద్యాన్ని ఈ శనివారం సందర్భంగా ఒక్కసారి వైకుంఠ గద్యాన్ని మళ్ళీ చదువుకొని ఈ అర్థాన్ని చక్కగా తెలుసుకుని ఆ వైకుంఠాన్ని మన కళ్ళ ముందు సాక్షాత్కరింపచేసుకుందాము. జై శ్రీమన్నారాయణ.